కోవిడ్ విలయం, యుద్ధాల విధ్వంసంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ తిరోగమనం వైపు పయనిస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం గత దశాబ్ద కాలంగా సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. భారత్ ఆర్థికాభివృద్ధి సాధించడం వెనుక దశాబ్ద కాలపు నిరంతర కృషి, వ్యూహాత్మక ప్రణాళిక, దూరదృష్టి కలిగిన నాయకత్వం, మోదీ దార్శనికతే కారణమంటూ పలు దేశాల నాయకులు, ఆర్థికవేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరిన్ని వివరాలు. భారత్ అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. సాంకేతిక, పారిశ్రామిక, వ్యవసాయ, సేవల రంగాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. గత దశాబ్ద కాలంగా అన్ని రంగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయ శక్తి కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. దశాబ్ద కాలంగా కొనసాగిన నిరంతర కృషి, వ్యూహాత్మక ప్రణాళికలు, దూరదృష్టి కలిగిన నాయకత్వం, పాలకుల దార్శనికతల సమిష్టి ఫలితంగానే భారత్ సుస్థిరాభివృద్ధి సాధిస్తోందంటూ ప్రశంసిస్తున్నారు పలు దేశాల నాయకులు. ఆర్థికవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ భారత్ను అంతర్జాతీయ శక్తి కేంద్రంగా మారుస్తోందని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేయడానికి ఉద్దేశించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. మోదీ ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ సాకారమవుతుందని వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా భాగస్వామ్యం గతంలో మరెన్నడూ లేనంతగా బలోపేతమైందని జో బైడెన్ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ నేతృత్వం అంతర్జాతీయ స్థాయిలో భారత్ను శక్తివంతమైన అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపిందని వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ అన్నారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో మోదీ కృషిని ఆయన ప్రశంసించారు. చిప్ వార్ రచయిత క్రిస్ మిల్లర్ చైనాకు ధీటైన ప్రత్యామ్నాయంగా భారత్ను అభివర్ణించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం సాంకేతిక పంథాలో పయనిస్తున్న భారత్ను యుఎన్జిఏ అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. భారత్ను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలపడంలో నరేంద్ర మోదీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని, భారత్ను సుస్థిర స్థానంలో నిలపడంలో ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడారు. త్వరలోనే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుందని ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గోపీనాథ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్ అనేది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థగా మారిందని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేత పాల్ రోమర్ అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో యాపిల్ విశేషంగా ఆదాయాలను సాధించిన కొన్ని దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. 2024లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని డీపీ వరల్డ్ చైర్మన్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయం అన్నారు. లక్షలాది మందిని పేదరికం నుంచి విముక్తుల్ని చేయడంలో భారత్లో సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాయని భూటాన్ ప్రధానమంత్రి డాషో షెరింగ్ టోబ్గే ప్రశంసించారు. ప్రధానమంత్రిగా 3వసారి మోదీ పదవీకాలం ఈ శతాబ్దానికి దిశానిర్దేశం చేస్తుందని, ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పయనిస్తోందని యుఎస్ఐ ఎస్పీఎఫ్ చైర్మన్ జాన్ చాంబర్స్ వ్యాఖ్యానించారు. ఏపీ మొల్లర్ మియర్క్ సీఈఓ కీత్ స్వెన్సన్ మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించే దార్శనికతపై ప్రధానమంత్రితో చర్చించే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నాయకులకు నాయకుడిగా గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ అభివర్ణించారు. భారత్ను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానంలో నిలపడంలో నరేంద్ర మోదీ నాయకత్వం కీలకమైందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల్ని పెంపొందించడంతో పాటు దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా నడిపిస్తుందని సాంకేతిక నిపుణులు, వాణిజ్య రంగాల ప్రముఖులు ప్రశంసించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.